ఒక విశేషమైన రోజు మన అందరికీ. ఈరోజు గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క అభినందనలు, కంగ్రాచులేషన్స్ అండ్ ప్రణామ్స్. ఈరోజు నేను విశేషంగా శ్రీ సదానంద యోగి గారిని తలుచుకుంటున్నాను. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఆయన ఆది పురుషుడు, బీజం, మూలం. ఈరోజు ఆయన్ని తలుచుకుంటూ మనం ఈరోజంతా గడుపుతాం. మొట్టమొదటిసారి ఆయన్ని నేను కలుసుకున్నది జనవరి 1, 1981 కర్నూలు పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర రాఘవేంద్ర లాడ్జ్ అని చెప్పేసి ఒక లాడ్జ్లో ఒక చిన్న గదిలో ఆయన్ని కలుసుకోవడం జరిగింది. ఆయన సన్నగా పొడవుగా ఉండేవారు. ఒక చిన్న గదిలో ఒక నులక మంచం మీద పడుకుని ఉన్నారు వెళ్ళేటప్పటికి. ఆ రోజు జనవరి 1, 1981 మేము ముగ్గురం వెళ్ళాం. నేను, మా ఇద్దరు కొలీగ్స్ శ్రీ రామచంద్రారెడ్డి గారు, వెంకటరత్నం గారు, ముగ్గురం కలిసి వెళ్ళాము ఆ రోజు. అంతకుముందే తెలిసింది ఒక గొప్ప మహానుభావుడు ఉన్నారని చెప్పేసి, కానీ వెళ్ళడం కుదరలేదు. ఆ మహానుభావుడు ఉన్నాడని చెప్పేసి సమాచారం అందిన నెల రోజుల కల్లా ఎట్టకేలకు బయలుదేరి వెళ్ళాం. పొద్దున్నే ఆ రాఘవేంద్ర లాడ్జ్ కర్నూలు బస్ స్టాండ్, ఓల్డ్ బస్ స్టాండ్ వెనకాల వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని కింద కూర్చున్నాం. ఆయన ఇలా చూశారు. చూసి ఎందుకు వచ్చారు అని అడిగారు. మేము ఇంకా సమాధానం చెప్పే లోపలే ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకేది దొరకదని చెప్పారు. మేము మెల్లిగా నమస్కారం పెట్టి మాకు అదే కావాలి స్వామీజీ అని చెప్పాం. అప్పుడు ఆయన సంతోషించి ఒక 15 నిమిషాలు అనర్గళంగా చెప్పారు. చెప్పి రేపు పొద్దున్న రండి, ధ్యానం చెప్తానని చెప్పారు. తప్పకుండా స్వామీజీ అని చెప్పేసి ఆయన దగ్గర సెలవు తీసుకుని మర్నాడు పొద్దున్నే 4:30 కల్లా ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన కూర్చోబెట్టి ఈ యొక్క మన ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం, ఆనాపానసతి ధ్యానం ఆయన చెప్పించారు, చేయించారు. ఆ రోజు మొదలుకొని ఆయన శరీరం వదిలిపెట్టే వరకు కర్నూలులో నేను ఎన్ని రోజులు ఉన్నా అన్ని రోజులు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటుండేవాడిని. మామూలుగా నెలకి 20-25 రోజులు నేను క్యాంపులో ఉండేవాడిని. మిగిలిన రోజులంతా కర్నూలులో ఆయన దగ్గర వెళ్ళి కూర్చోవడం అలవాటైపోయింది. ఆయన ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆయన జీవిత విశేషాల గురించి చెప్పేవారు. అవన్నీ చక్కగా వింటూ ఉండేవాడు. ఆయనకి నేను చేయదగిన చిన్న చిన్న సేవలు చేసుకుంటూ ఎంతో చక్కగా ఆ రోజులు గడిచాయి స్వామీజీ వారితో. 1981 నుంచి 83 వరకు 2 సంవత్సరాలకు పైగా వారితో గడపడం జరిగింది. ఈరోజు నేను మళ్ళీ వారిని గుర్తు చేసుకుంటున్నాను. ఎప్పుడు గుర్తుంటూనే ఉంటారు, కానీ ప్రత్యేకంగా అందరి కోసం మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం గురు పౌర్ణిమ సందర్భంగా. ఆయన జీవిత విశేషాలు ఎక్కడో అరబ్ కంట్రీస్లో పుట్టి పెరిగి తన చిన్న పిల్లవాడి వయసులో ఊరి బయట ఒక ఫకీర్ని కలుసుకుంటే ఆ ఫకీర్ నాతో పాటు వస్తావా అంటే వస్తాను నీ తలొప్పి పాదలేపనంతో ఇద్దరు అక్కడ మాయమైపోయి భూటాన్ అడవుల్లో వచ్చారు. ఇది స్వయంగా ఆయన చెప్పింది నాకు. ఆ పాదలేపనం పూస్తే ఇద్దరు అరబ్ కంట్రీస్లో మాయమైపోయి భూటాన్లో వచ్చారు. అక్కడ ఒక 10 సంవత్సరాలు, 7 ఏళ్ల వయసు నుంచి 17 ఏళ్ల వయసు వరకు
ఆయన ఆ గురువు గారితో ఉండి సేవలు చేసుకుంటూ మౌనంలో గడిపారు. ఆ గురువు మాట్లాడలేదు, ఈ అబ్బాయి మాట్లాడలేదు. 10 సంవత్సరాలు అలా గడిచిపోయింది. చివరికి ఒకరోజు ఆ 17 అబ్బాయిని తన ఒళ్ళో పెట్టుకుని ఆ గురువు గారు, నేను పోయే సమయం వచ్చింది ఆయన, అప్పుడు నోరు తెరిచాడు ఆయన. అంటే ఒక్కొక్కరి జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. అందరి జీవితాలను చూసుకుంటేనే మన జీవితం గురించి మనకు అర్థమవుతుంది. ఆ చిన్న అబ్బాయి అరేబియా నుంచి మరి భూటాన్కి వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఎంతసేపు ధ్యానమే. మరి 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అప్పుడు నోరిప్పినప్పుడు అప్పుడు పోతానని చెప్పారట ఆయన. అలా చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు, శరీరం వదిలిపెట్టేశారు. ఈ అబ్బాయి ఆ శరీరాన్ని పాతిపెట్టి అక్కడే కూర్చొని ఏడుచుకుంటూ 3 రోజులు జరిగిన తర్వాత అక్కడి నుంచి ఒక వాయిస్ అశరీర వాణి వినపడింది ఆ అబ్బాయికి, నువ్వు పైకి ఇంకా హిమాలయాకి పో అని చెప్పేసి. ఆ అబ్బాయి ఏడ్చుకుని ఎక్కడికి పోను, నాకు ఇక్కడే ఉంది, నాకు ప్రపంచంలో ఎవరు లేక ఉన్న ఒకరు కూడా ఇక్కడే ఉన్నారు, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను, నాకు ఇంకే ఏ ప్లేసు లేదని చెప్తే, అలా కాదు నువ్వు హిమాలయాకి పోవాలని మళ్ళీ ఆర్డర్ వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ కష్టపడి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి పర్వతాల మధ్య పోతుండగా అక్కడ ఒక చక్కటి ప్రదేశం దొరికింది. చక్కగా చెట్లు, ఫలాల చెట్లు, ఒక చక్కగా ఎన్నో మంది గుహలు, ఆ గుహల్లో ఎంతోమంది యోగులు అందరూ ఉన్నారు. అక్కడ పెద్ద సమూహం ఉంది. అక్కడ ఈయన చేరారు. అక్కడ వారిని అడిగితే వీరికి ఒక గుహ ఇచ్చారు, నువ్వు ఆ గుహలో ఉండు ఆయన అని చెప్పేసి. సో అక్కడ ఒక 80 సంవత్సరాలు ఆయన తపస్సు చేసుకున్నారట ఆ గుహలో. చక్కగా పళ్ళు తింటూ అందరితో కలిసి ఉంటూ ఆ గుహలో 80 సంవత్సరాలు ఉన్నారట. అక్కడ 80 సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఆశ్రమ వాసులు చెప్పారంట, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు మళ్ళీ భారతదేశం వెళ్ళిపో అని చెప్పేసి, కిందికి వెళ్ళిపో, హిమాలయాలు కిందికి వెళ్ళిపో అని చెప్పారు. నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉండాలి కదా, నేను ఎక్కడికి వెళ్ళాలని ఆయన, లేదు నువ్వు వెళ్ళి తీరాలని చెప్పేసి వారు. తప్పదు మరి, అందరి ఆదేశం మేరకు, ఆజ్ఞ మేరకు మళ్ళీ ఆయన హిమాలయాల కిందికి వచ్చి అనేక ఊళ్ళు తిరుగుతూ ఎన్నో రాజ్యాలు, ఎన్నో రాజ్య సంస్థానాలు, అప్పుడంతా రాజ్యులమయం కదా, అలా తిరుగుతూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒకసారి ఆయన వివేకానందం చూశారట. ఆ అబ్బాయి చాలా గట్టివాడు అని నాతో చెప్పారు ఆయన. అంటే అప్పుడు వివేకానంద అబ్బాయి, ఈయన ఎప్పటివాడో, ఆ అబ్బాయి చాలా గట్టివాడు అని నాకు చెప్పడం జరిగింది వివేకానందం చూసిన స్వామీజీ వారు. అలాగే తిరుగుతూ తిరుపతికి ఆంధ్రదేశం వచ్చి, ఆంధ్రదేశంలో తిరుగుతూ నంద్యాల ఆత్మకూరు మధ్య ఉన్న రేగడ్గుడ్ర అనే ప్రాంతంలో, ఆ రేగడ్గుడు గ్రామంలో రామిరెడ్డి అనే ఒక ఆయన దగ్గరకు ఆయన వచ్చి అక్కడ ఎన్నో సంవత్సరాలు ఉన్నారు ఆయన. అప్పుడే మనకి విషయం తెలిసింది ఈ స్వామీజీ వారి గురించి. ఆయన అక్కడ రేగడిగూడ నుంచి మళ్ళీ కర్నూలు వచ్చారండి. కర్నూలులోనే ఉన్నారని మనకి తెలిసిందన్నమాట. సుమారుగా ఆయన కర్నూలు వచ్చింది కూడాను 1975లోనే అని నేను అనుకుంటున్నాను. అదే సమయంలో నేను కూడా హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళడం జరిగింది ఉద్యోగరీత్యా. అంటే ఎక్కడి హిమాలయాల యోగి, ఎక్కడ అరేబియన్ యోగి, ఎక్కడ హిమాలయాల యోగి భారతదేశంతో తిరుగుతూ చివరికే కర్నూలు వచ్చారు ఆయన. అంటే ఎంతో గొప్ప ప్రణాళిక ఉంటే కానీ ఆ కర్నూలు రావడం జరగదు. పిఎస్ఎస్ఎంకి ఆయన శ్రీకారం చుట్టాలి కదా, అందుకోసం వచ్చారు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్,
ఇది ఆయన కథ, ఆయన నాకు వివరించిన కథ, అప్పుడప్పుడు ఆయన చెప్పే విషయాల ద్వారా నేను అల్లుకున్న కథ. ఒకసారి ఏమైందంటే ఆత్మకూరు అడవుల్లో ఆయన చాలామంది గ్రామ ప్రజలను తీసుకెళ్లారట. అక్కడంతా భోజనం చేయడం కోసం. అందరూ భోజనాలు చేస్తుంటే 100-150 మంది ఉన్నారేమో. అందరు భోజనాలు చేస్తుంటే 2 పులులు వచ్చాయంట. ఆ పులులు వచ్చేసరికి అందరూ చెదరైపోయారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఆ 2 పులులు వచ్చి ఆయన దగ్గర కూర్చొని కాసేపు సంభాషించి మళ్ళీ వెళ్ళిపోయాయంట. అప్పుడు మెల్లిమెల్లిగా మిగతా వాళ్ళందరూ చెదరందరూ దగ్గరికి వచ్చారు. ఏం బాబా వెళ్ళిపోయారంటే, పులి స్వామీజీ అన్నారట. వాళ్ళిద్దరు ఋషులు, పులులు కాదు, నాతో మాట్లాడడం కోసం వచ్చారు అని చెప్పారన్నమాట. ఇది స్వయంగా ఆయన చెప్పింది నాతో కథ. ఈరోజు ఆయన చెప్పినవన్నీ మళ్ళీ నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆయన చెప్పింది ఇంకోసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. అన్నములు ఆరగించినను, అంబభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధు నాప్తులను దాపు చేసి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఇది ఆయన చెప్పింది. ఇంకోసారి చెప్తాను. అన్నములు ఆరగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనుజను ముద్దు చేసినను, సకల బంధునాప్తులను దాపు చేసి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. అంటే నువ్వు బ్రహ్మవేత్త కావాలని, బ్రహ్మవేత్త ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి ఈ చక్కటి పద్యంలో మనకి దొరికింది. ఆయన ఎప్పుడు శివరామ దీక్షితులు గారు, అచల రాజయోగి, వాళ్ళ గురించి ఎప్పుడు చెప్తుండేవారు. ఎప్పుడు అచల సిద్ధాంతం గురించి నాకు చెప్తూ ఉండేవారు. శివరామ దీక్షితులు గారి గురించి నాకు చెప్తూ ఉండేవారు. అందులో సిద్ధాంతంలో ఏముంటుందంటే, మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవాలి. అది అచల సిద్ధాంతం. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము గుర్తెరుగుతుంటుంది ప్రపంచాన్ని. దీనికి మూలం లేదు. కనుక మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదు. ఇదే అచల సిద్ధాంతం. ఎప్పుడు నాకు ఈ విషయాలు చెప్తూనే ఉండేవారు. ఆయన అరబిక్ భాషలో మాట్లాడేవారు, తెలుగులో మాట్లాడేవారు, హిందీలో మాట్లాడేవారు, ఉర్దూలో. చివరికి ఒకానొక రోజు ఏప్రిల్ 16, 1983 నేను వెళ్ళినప్పుడు, సుభాష్, నా టైం అయిపోయింది, నువ్వు నాకు సమాధి ఏర్పాటు చేయి నాయన అన్నారు. సరే స్వామీజీ అని చెప్పేసి, ఆయన దగ్గర ఇంకో శిష్యుడు ఉండేవారు, రామచంద్రారెడ్డి అని చెప్పేసి. ఆయన పొలాలు ఉన్నాయి బనగానపల్లి నందవరం గ్రామం దగ్గర. అక్కడ వెళ్ళి చూస్తే అది బాగానే ఉండింది. ఆయన పర్మిషన్తో ఆయన పొలంలో ఒక చోట తవ్వి సమాధి ఏర్పాటు చేసి, మళ్ళీ స్వామీజీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి, స్వామీజీ సమాధి రెడీ అయిందని చెప్పాం. అప్పుడు ఆయన మళ్ళీ మే 22వ తారీఖు ఫిక్స్ చేసుకుని, ఆ రోజు ఒక డాక్టర్ గారిని తీసుకురా అని చెప్పారు. ఎందుకంటే శరీరం వదిలిపెట్టేటప్పుడు సర్టిఫికెట్ ఇవ్వాలి కనుక. నాకు నా సంగీత గురువు గారైన డాక్టర్ శ్రీపాద పినకపాల్ ఆయన్నే రిక్వెస్ట్ చేసుకున్నాను, స్వామీజీ ఇలాగ సదానందేవి గారు శరీరం వదిలిపెడుతున్నారు, మీరు ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి. అంతకన్నా భాగ్యం అని చెప్పేసి ఆయన వచ్చారు. ఇంకో 2-3 శిష్యులు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఉన్నారు. అందరి మధ్యలో ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు, శ్వాసను వదిలిపెట్టేశారు. శ్వాస తీసుకోవడం ఆపేశారు ఆయన. అంటే అది ఎంత గొప్ప ప్రక్రియ చూడండి. ఇది 1983 మే 22న జరిగింది.
పొద్దున. అప్పుడే నా కంపెనీ నా దగ్గర ఒక బండి ఉండింది. ఆ కంపెనీ బండిలో ఆయన శరీరాన్ని వేసి అక్కడ వెళ్ళి నందవరం వెళ్ళి మళ్ళీ అక్కడ సమాధిలో ఆయన ఫిక్స్ చేసి పైనుంచి రాయి కప్పేసి ఆ రోజు కార్యక్రమం ఇలా జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంటు వారిని గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. వారికి నమస్కరిస్తుంది, ప్రణామాలు చేస్తుంది. సాష్టాంగ ప్రణామం. ఆయన చెప్పింది నాకు, సుభాష్, డూ ఆర్ డై, చెయ్యి లేకపోతే చావు అని చెప్పేసి. ఏం చేయాలో నాకు చెప్పలేదు. అది మన ఇష్టం. కానీ మన ఇష్టం ఉన్నది మనం చేయడానికి కోసం వచ్చింది చేసే తీరాలి, లేకపోతే చచ్చే తీరాలి. అది ఆయన సందేశం, డూ ఆర్ డై. మనం ఎందుకోసం జన్మ తీసుకున్నామో అది చేసే తీరాలి, లేకపోతే ఆ జన్మ ఎందుకు? ఇది దాని అర్థం, డూ ఆర్ డైలో అర్థం. ఎందుకోసం మనం పుట్టాము, ఏ కారణంతో పుట్టాము? కారణం లేకుండా కార్యం జరగదు కదా. ఫలానా ప్లాన్ వేసుకుని మనం పుడతాం. ఈ జన్మలో ఇది చేస్తాను, ఇది చేస్తాను, గత జన్మలో అది చేశాను, ఈ జన్మలో ఇది చేస్తాను అని ఒక ప్రణాళికలతో వస్తాం మనం. మన ప్రణాళిక మనమే జవాబుదారి. మన ప్రణాళికలను ఎవరు నెరవేరుస్తారో మనమే నెరవేర్చుకోవాలి. లేకపోతే ఆ జన్మే వేస్ట్. అందుకే మన మెసేజ్, డూ ఆర్ డై. చేయి లేకపోతే సావు. రాముడు వచ్చింది దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం. ఆయన చేస్తే తీరాలి. అందుకోసమే దశరథుడు కొడుకుని తనకు తెలియకుండానే అరణ్యవాసం చేయించాడు. ఆ పరిస్థితులన్నీ కల్పించాయి. ఎందుకంటే రావణ సంహారం జరగాలి కదా. ఎందుకంటే అందుకోసమే ఆయన రాముడు పుట్టాడు. అలాగే అర్జునుడు గాంధీయం వదిలిపెట్టేసినప్పుడు యుద్ధం చేయి నాయనా అన్నాడు కృష్ణుడు. అది నీ జన్మ కార్యక్రమం, నీ ప్రణాళిక. నువ్వు చేయి లేకపోతే చావు. యుద్ధంలో చావు. యుద్ధంలో వాళ్ళని చంపు లేకపోతే నువ్వు చావు. డూ ఆర్ డై. సేమ్ భగవద్గీతలో కూడా అదే అర్జునుడు చెప్పేది, డూ ఆర్ డై. నువ్వు యుద్ధం చేయి. యుద్ధం చెప్పిన ఇంటికి పారిపోతానంటే లాభం లేదు. అది సావే. అది చావుతో సమానమే. యుద్ధం చేస్తావా లేకపోతే ఇంటికి పోయి గాజులు తొడుకుని కూర్చుంటావా, నీ ఇష్టం. అది డెత్తో సమానం, చావుతో సమానం. యుద్ధంలో నువ్వు చేస్తే వీరస్వర్గం వస్తుంది, లేకపోతే గెలిస్తే ఇవన్నీ రాజు అవుతావు. ఇదే భగవద్గీత సందేశం అందరికీ. నీ ప్రణాళికను నువ్వు యుద్ధం చేస్తూ చచ్చిపో, అది కరెక్ట్. కానీ నీ ప్రణాళికను వదిలిపెట్టేసి ఇంట్లో గాజులు తొడుకుని కూర్చుంటే లాభం లేదు. నీ ప్రణాళిక ఏమిటో నువ్వు చెయ్యి. డూ ఆర్ డై. నీ ప్రణాళికను చేపడతావా, నువ్వు చేస్తున్నట్లు లెక్క. నీ ప్రణాళికను వదిలిపెట్టేసావా, నువ్వు చనిపోయినట్లు లెక్కే. నువ్వు బతికి ఉండవచ్చు, కానీ నువ్వు చనిపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ బ్రతుకు నిరర్థకం. ఇదే భగవద్గీత సందేశం. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. నువ్వు చనిపోతే ఒకవేళ యుద్ధంలో నీకు స్వర్గం వస్తుంది కదా. నువ్వు గెలిచావనుకో, ఈ రాజ్యం అంతా నీదే కదా. కనుక అర్జున, లై, కింద పడిపోయావు, లేచి కూర్చో, లేచి నుంచో. యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధం చెయ్యి. హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాత్ ఉత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. కనుక మన పిఎస్ఎస్ఏ మోటో అంతా కూడాను డూ అండ్ డైలో ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మా అవతార్ బాబాజీ యొక్క
విశేషమైన రోజు మనకి చేసుకుంటున్నాము, సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఢిల్లీ నుంచి. ఆ ఢిల్లీ కార్యక్రమానికి నేను వెళ్ళాలి ఇప్పుడు. అందరికీ ఈరోజు ఇంతే. ఈరోజు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు అందరూ 2 గంటల సేపు ధ్యానం చేద్దాము గురు పౌర్ణమి సందర్భంగా. ఒకటే మెసేజ్ అందరికీ, డూ ఆర్ డై, డూ ఆర్ డై, డూ ఆర్ డై. అందరికీ నమస్కారం.